ఫ్రెండ్స్, ప్రపంచ అగ్రరాజ్యాలు భారతదేశం యొక్క అభివృద్ధి ఆకాశమంత ఎత్తుకు ఎగరడాన్ని చూసి అసూయ పడుతున్నాయి. ఈ ప్రయత్నాన్ని ఆపడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. అది ఇప్పుడు బయటపడుతోంది. మన రాకెట్ల వైఫల్యం శాస్త్రవేత్తల్లోనే కాకుండా మొత్తం దేశాన్ని భయాందోళనకు గురిచేసింది. ఎప్పుడు సక్సెస్ఫుల్ అయ్యే మిషన్లు, మన అత్యంత విశ్వసనీయమైన రాకెట్లు అకస్మాత్తుగా ఎందుకు విఫలమయ్యాయి? ఇది కేవలం సాంకేతిక లోపమా, లేదా దాని వెనుక శత్రుదేశం చేసిన కుట్ర దాగుందా? శాస్త్రవేత్తల సంవత్సరాల కృషిని దెబ్బతీసిన వారిపై చర్య తీసుకోవడానికి భారతదేశ జేమ్స్ బాండ్ ఇప్పుడు రంగంలోకి దిగాడు. లోపల దాగున్న వ్యక్తిని చూసే రాత్రికి రాత్రే ఇస్రో ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. అవును, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇప్పుడు బాధ్యతను స్వీకరించారు. దోవల్ అకస్మాత్తుగా ఇస్రో కేంద్రాన్ని ఎందుకు సందర్శించాల్సి వచ్చింది? మన రాకెట్లపై ఎవరైనా ట్యాంపరింగ్ చేశారా? ఈ లోతైన కుట్ర, భారతదేశం యొక్క బలమైన ఎదురుదాడి యొక్క పూర్తి కథను తెలుసుకుందాం. అసలు వాళ్ళు చేసిన కుట్రేంటి, భారతదేశం దాన్ని ఎలా ఎదుర్కొంది అనే దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇస్రో భారతదేశానికి గర్వకారణమని మీరు కూడా అనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టి జై హింద్ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఒక దేశం భూమి నుంచి చంద్రుడిపైకి అలాగే మార్స్ పైకి నేరుగా చూడడం ప్రారంభించినప్పుడు అనేక పాత సూపర్ పవర్స్ బాధను అనుభవించడం సహజం. భారతదేశ అంతరిక్ష సంస్థ అంటే మన ఇస్రో గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన వేగం నాసా నుండి చైనా అంతరిక్ష సంస్థ వరకు అందరికీ నిద్రలేని రాత్రులు ఇచ్చింది. ప్రపంచంలోని ధనిక దేశాలు $1 బిలియన్ ఖర్చు చేసిన తర్వాత కూడా చేయలేనిది మనం చాలా తక్కువ డబ్బుతో చేస్తున్నాం. చంద్రయాన్ 3 విజయం మరియు ఆదిత్య L1 యొక్క ఫ్లైట్ భారతదేశ బలాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించేలా చేసింది. కానీ అకస్మాత్తుగా ఈ విజయగాథలో ఒక వింత మలుపు వచ్చింది. మనం వర్కర్స్ లని పిలిచే మన అత్యంత విశ్వసనీయమైన రాకెట్లు అకస్మాత్తుగా విఫలమవడం ప్రారంభించాయి. ఇది ఒక్కసారి జరిగిందని ప్రజలు అనుకున్నారు. ఇది సాంకేతిక లోపం కావచ్చు, కానీ అది మళ్లీ జరిగినప్పుడు అనుమానం మొదలైంది. ఇది కేవలం యాంత్రిక వైఫల్యమా, లేదా ఇక్కడేమైనా కుట్ర జరిగిందా అని. 2026 నాటి ఈ కొత్త భారతదేశంలో అంతరిక్ష మార్కెట్లో మనం ప్రపంచాన్ని జయిస్తున్నప్పుడు మన ఇంట్లోనే ఏదో జరుగుతుందని బహుశా మనం చాలా ఆలస్యంగా గమనించాం. అనుమానం నమ్మకంగా మారడం ప్రారంభించినప్పుడు ఢిల్లీ అధికార కారిడార్లు అల్లకల్లోలంగా మారాయి. ఒక రహస్య సమావేశం జరిగింది. దాని గురించి మీడియా కూడా మౌనంగా ఉంది. అప్పుడు ఒక చీకటి రాత్రి పాకిస్తాన్ మరియు చైనా జనరల్స్ హృదయ స్పందనను వేగవంతం చేసే ఆ భారతీయ వ్యక్తి కేరళలోని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం గేటు వద్దకు వచ్చాడు. ఇది సాధారణ విషయం కాదు. ఇస్రోను రక్షించడం గురించి, ద్రోహులను కనిపెట్టడం గురించి. ఇప్పుడు భారత నిఘా సంస్థల దృష్టిని ఆకర్షించిన ఆ మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. రాకెట్ రంగంలో వైఫల్యం కొత్తేమీ కాదు. ప్రపంచంలోని ప్రతి దేశం విఫలమవుతుంది. కానీ PSLV సాధారణ రాకెట్ కాదు. ఇది ఇస్రో యొక్క వరుసగా 49 విజయవంతమైన ప్రయోగాలను సృష్టించింది. మొత్తం ప్రపంచం దీన్ని గుడ్డిగా విశ్వసించింది. కానీ అకస్మాత్తుగా PSLV-C దాని 49వ ప్రయోగంలో విఫలమైంది. దాని ఉష్ణ కవచం వాతావరణ వేడి నుండి ఉపగ్రహాన్ని రక్షించే కవచాన్ని వేరు చేయడంలో విఫలమైంది. ఇంకా వెనక్కి తిరిగి చూస్తే PSLV కూడా కొన్ని వింత ప్రమాదాలను ఎదుర్కొన్నట్టు మనకు కనిపిస్తుంది. ద్రవ ఇంధన లీకేజ్, కమ్యూనికేషన్ వైఫల్యం, ఇవన్నీ చాలా ఖచ్చితత్వంతో జరిగాయి. అలాంటి సమయంలో దాన్ని యాదృచ్ఛికంగా కొట్టిపారేయడం అవివేకమే. మూలాల ప్రకారం ఇంటెలిజెన్స్ బ్యూరో మరియు రా వంటి నిఘా సంస్థలు భారతదేశ అంతరిక్ష పరిశ్రమను ఉద్దేశపూర్వకంగా లక్ష్యం చేసుకుంటున్నట్టు సమాచారం అందుకున్నాయి. కారణం స్పష్టంగా ఉంది. బహుళ $1 బిలియన్ అంతరిక్ష మార్కెట్. భారతదేశం చౌకగా ఉపగ్రహాలను ప్రయోగించడం కొనసాగిస్తే ఇతర దేశాలు, చైనా తమ వ్యాపారాన్ని మూసివేసుకోవాల్సి వస్తుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆదేశాన్ని తీసుకున్నారు. దోవల్ ఇస్రో సందర్శన సాధారణ సందర్శన కాదని, ఇది అత్యవసర ఆపరేషన్ లాంటిదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నివేదికల ప్రకారం దోవల్ అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు మరియు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్తో ఒక సీక్రెట్ రూమ్ లో గంటల తరబడి చర్చించారు. ఈ సమావేశంలో భవిష్యత్తు ప్రణాళికలను చర్చించడమే కాకుండా శత్రువులు ప్రయోజనం పొందుతున్న దుర్బలత్వాలు మరియు లోపాలను కూడా శోధించారు. దోవల్ దృష్టి ఇస్రో అంతర్గత భద్రతా ఆడిట్ పై ఉంది. వ్యవస్థలోకి ఏదైనా బాహ్య మాల్వేర్ చొప్పించబడిందా, లేదా రాకెట్ యొక్క చిన్న భాగాలు వచ్చే సరఫరా గొలుసులో కొంత ట్యాంపరింగ్ జరిగిందా అనేది ప్రశ్న. గుర్తుంచుకోండి, ఒక రాకెట్లో మిలియన్ల కొద్ది భాగాలు ఉంటాయి. ఒక చిన్న చిప్ లేదా వాల్వ్ కూడా
సరిగ్గా లేకపోతే ఆ మిషన్ నాశనం అయిపోతుంది. దోవల్ రాకతో ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయాన్ని కేవలం సాంకేతిక లోపంగా పరిగణించి దాన్ని దాఖలు చేస్తుందని స్పష్టమైన సూచన ఉంది. ఈ విషయం ఇప్పుడు జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. ఎవరైనా మన అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారి చేతిని నరికివేయడానికి కూడా వెనకడబోమని భారతదేశం ప్రపంచానికి చూపించింది. ఇప్పుడు ఈ కుట్ర యొక్క మూలాలను అర్థం చేసుకోవడానికి మనం చరిత్ర పేజీలు తిప్పాల్సి ఉంటుంది. ఇస్రోను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. 1994 నాటి చీకటి సంవత్సరం మీకు గుర్తుందా? ఆ సమయంలో భారతదేశం క్రయోజెనిక్ ఇంజన్ ను అభివృద్ధి చేయడానికి చాలా దగ్గరగా ఉంది. మనం ఆ ఇంజన్ ను అభివృద్ధి చేసి ఉంటే అంతరిక్ష ప్రపంచంలో భారతదేశం అమెరికా కంటే 20 సంవత్సరాలు ముందుండేది. కానీ ఆ క్షణంలోనే ఒక నకిలీ గూఢచర్యం కేసు సృష్టించబడింది. ఆ సమయంలో క్రయోజెనిక్ ప్రాజెక్టు అధిపతిగా ఉన్న భారతదేశపు అత్యంత ఆశాజనక శాస్త్రవేత్త నంబి నారాయణ్ను తప్పుడు ఆరోపణలపై ఇరికించి జైల్లో పెట్టారు. మాల్దీవుల మహిళల ద్వారా రాకెట్ టెక్నాలజీని విక్రయించారని ఆయనపై తప్పుడు ఆరోపణలు వచ్చాయి. తర్వాత సిబిఐ మరియు సుప్రీంకోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించాయి. కానీ అప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. భారతదేశం యొక్క క్రయోజెనిక్ కళ దశాబ్దాలుగా వెనక్కి తగ్గింది. దాని నుండి ఎవరు ప్రయోజనం పొందారు? నేటికి ఉపగ్రహ ప్రయోగానికి భారీ రుసుము వసూలు చేసే ఆ దేశాలు, అజిత్ దోవల్ మరియు నిఘా సంస్థలు ఈ నమూనాను బాగా అర్థం చేసుకున్నాయి. చరిత్ర పునరావృతం అవుతుందని వారు భయపడ్డారు. ఇటీవల వైఫల్యాలు, ముఖ్యంగా పిఎస్ఎల్వి యొక్క హీట్ షీల్డ్ తెరవడంలో విఫలమైన విధానం అదే విషయాన్ని సూచిస్తున్నాయి. హీట్ షీల్డ్ను వేరు చేసే ఫైర్ బోల్ట్లలో స్వల్పంగానైనా లోపం కూడా ఉందని నిపుణులు అంటున్నారు. ఏదైనా ట్యాంపరింగ్ జరిగితే మిషన్ విఫలమవుతుంది. ఈ ట్యాంపరింగ్ మానవీయంగా లేదా సైబర్ దాడి ద్వారా కూడా చేయవచ్చు. దోవల్ పర్యటన సందర్భంగా ఈ అంతర్గత ముప్పుపై కూడా లోతైన చర్చ జరిగింది. ఏదైనా శాస్త్రవేత్త హనీ ట్రాప్ కు గురయ్యారా? ఇటీవలి కాలంలో డిఆర్డి మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖలోని కొంతమంది ఉద్యోగులు పాకిస్తాన్ మరియు చైనా ఏజెన్సీలచే హనీ ట్రాప్ లో చిక్కుకున్న విధంగా ఇస్రో భద్రతను అభేద్యంగా మార్చడం అవసరమైంది. దోవల్ పర్యటన తర్వాత ఏం మారిందన్నది ప్రశ్న. భారతదేశంలో ఇస్రో ఇప్పుడు అభేద్యమైన కోటగా మారింది. పక్షి కూడా చేరుకోలేనిది. అతిపెద్ద మార్పు భౌతిక మరియు సైబర్ భద్రతలో ఉంది. గతంలో ఇస్రో కేంద్రాల భద్రత చాలా సులభం. కానీ ఇప్పుడు సిఐఎస్ఎఫ్ యొక్క అత్యంత ఉన్నత కమాండోల నిఘా మరింత కఠినతరం చేయబడింది. ప్రతి సందర్శకుని అణు కర్మాగారం వలె పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. ఇస్రో కేవలం శాస్త్రీయ సంస్థ మాత్రమే కాదు, భారతదేశం యొక్క వ్యూహాత్మక ఆయుధమని, ఆయుధాల భద్రతలో ఎటువంటి రాజీని సహించబోమని దోవల్ స్పష్టం చేశారు. కానీ నిజమైన ఆట సైబర్ ప్రపంచంలోనే ఉంది. దోవల్ సలహా మేరకు ఇస్రో తన ఐటీ మౌలిక సదుపాయాలను పూర్తిగా గాలిలో కలిపే ప్రక్రియను వేగవంతం చేసింది. దీనర్థం రాకెట్ ప్రయోగాలను నియంత్రించే కంప్యూటర్లు ఇంటర్నెట్ నుండి పూర్తిగా డిస్కనెక్ట్ చేయబడతాయి. తద్వారా ప్రపంచంలోని ఏ హ్యాకర్ చైనాలోని షాంఘైలో లేదా యుఎస్లోని వర్జీనియాలో ఉన్న వారైనా మన వ్యవస్థలోకి చొచ్చుకుపోలేరు. ఇంకా రాకెట్లో ఉపయోగించే ప్రతి చిన్న భాగం యొక్క ఫోరెన్సిక్ దర్యాప్తు ప్రారంభమైంది. ఇప్పుడు సరఫరాదారుకు కీలకమైన సమయంలో వైఫల్యానికి దారితీసే లోపభయిష్ట భాగాలను అనుకోకుండా సరఫరా చేయడం లేదని నిర్ధారించుకోవడానికి కూడా తనిఖీ చేయబడుతుంది. మరొక ముఖ్యమైన పరిణామం ఏంటంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఆవిర్భావం. ఒక విదేశీ ఏజెన్సీ ఐబీ మరియు ఆర్ఓసి ఇప్పుడు ఇస్రో ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్నాయి. శాస్త్రవేత్తలను పర్యవేక్షించడానికి కాదు, వారి భద్రత కోసం. తద్వారా ఏదైనా విదేశీ ఏజెన్సీ శాస్త్రవేత్తను సంప్రదించడానికి లేదా బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని వెంటనే పట్టుకోవచ్చు. మన అంతరిక్ష సంస్థ ఇకపై మృదువైన లక్ష్యం కాదని భారతదేశం ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని పంపింది. గగన్యాన్ మరియు చంద్రయాన్ 4 మిషన్ల కోసం కొనసాగుతున్న సన్నాహాలను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త భద్రతా వలయం చాలా కీలకమైంది. భారతదేశం ఇప్పుడు రిస్కులు తీసుకోకూడదు. ఎందుకంటే రాబోయే మిషన్లలో ఉపగ్రహాలను ప్రయోగించడమే కాకుండా మానవులను అంతరిక్షంలోకి పంపడం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తం వ్యాయామం యొక్క విస్తృత చిత్రాన్ని కొన్ని దేశాలు భారతదేశాన్ని అనుసరించడానికి ఎందుకంత ఆసక్తి చూపుతున్నాయి? సమాధానం డబ్బు మరియు శక్తి. నేడు అంతరిక్ష పరిశ్రమ $1 ట్రిలియన్ వ్యాపారం, ఆర్థిక వ్యవస్థ సృష్టించబడింది. భారతదేశం దాని పునర్వినియోగ లాంచ్ వెహికల్ మరియు చిన్న ఉపగ్రహ లాంచ్ వెహికల్ తో ఈ మార్కెట్ సంచలనం సృష్టించింది.
ఇతరులు 100 రూపాయలు అడిగితే 10 రూపాయలకే మనం చేసిస్తున్నాం. పాశ్చాత్య దేశాల అంతరిక్ష లాబీ ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతుంది. వారు తమ ఆధిపత్యాన్ని ప్రమాదంలో చూస్తున్నారు. భారతదేశం ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించిన రికార్డును సృష్టించినప్పుడు అది కేవలం రికార్డు కాదు, అంతరిక్షాన్ని తమ రాజ్యంగా భావించే దేశాల ముఖం మీద వేసిన చెంపదెబ్బ. ఈ అసూయ కుట్రలకు జన్మనిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, భారతదేశ అంతరిక్ష కార్యకలాపాలు ఇకపై కేవలం సైన్స్ కు సంబంధించినవి కావు.